హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతాంగానికి శుభవార్త. తెలంగాణ రైతుల కోసం ఈరోజు శుభవార్త తీసుకురావడం జరిగింది. ఎప్పుడెప్పుడో నుంచి ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ రుణమాఫీ గురించి సమాచారం ఈరోజు తెలపడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క కోరిక ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు అంటే రుణమాఫీ గురించి అయినా సరే, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 6 గంటల గ్యారంటీల యొక్క సమాచారం మీ ముందు తొందరగా తీసుకురావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు తొందరగా చేరడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలు వెళ్ళకన్నా ముందు మరొకసారి అందరికీ నమస్కారాలు. ఈరోజు వీడియోలోని ముఖ్య సమాచారం. 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఎవరికి వర్తిస్తుంది రుణమాఫీ, ఎప్పుడు రుణమాఫీ అనే విషయంపై తెలపడం జరిగింది. సో అందరూ ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూడగలరని కోరుతున్నాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో 6వ గ్యారంటీ అయిన ఈ రుణమాఫీ పైన ఈరోజు నిజామాబాద్ సభలో ప్రకటన చేయడం జరిగింది. ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ప్రజెంట్ నడుస్తున్న ఎలక్షన్ కోడ్ అంటే లోక్సభ ఎన్నికలు కోడ్ ముగియగానే ఈ రుణమాఫీ యొక్క ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. అలాగే ఆగస్టు 15 లోపే రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే చూసుకున్నట్టయితే డిసెంబర్ 9 లోపే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ రావడం ద్వారా పోస్ట్పోన్ చేసిన దాన్ని అందరూ విపక్ష పార్టీలు ప్రశ్నించడం ద్వారా ఈరోజు నిజామాబాద్ సభలో ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఆగస్టు 15 లోపు అంటే ఎలక్షన్ కోడ్ ముగిన తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుస్తాం. అంటే 2 లక్షల రుణమాఫీ అంటే ఎవరికి వర్తిస్తుందంటే డిసెంబర్ నెల కన్నా ముందు అంటే ఈ ఎన్నికలు అంటే మన తెలంగాణ ఎన్నికలు జరగకన్నా ముందు ఎవరైతే రైతన్నలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం జరిగిందో 2 లక్షల లోపు ఉన్న రుణాలనందరినీ తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు సీఎం రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం ఎందరో రైతులు బ్యాంకులో రుణాలు తీసుకోవడం జరిగింది. వారు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఈ శుభవార్త రేవంత్ అన్న ఈరోజు ప్రకటించడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్లీజ్ ఇంకోసారి చెప్పడం ఏంటంటే ఛానల్ చూస్తున్న అందరూ ఇలాంటి సమాచారం మీకు ఇంకా ఎన్నో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.